రెడికా భద్రాచలం నుంచి మనకు ఒక బ్రేకింగ్ అందుతుంది. సమాజంలో రోజు రోజుకి మానవత్వం మంట కలిసిపోతుందనడానికి నిదర్శనంగా ఏదో ఒక చోట అమానుష ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. కొందరు దుర్మార్గుల చేష్టలతో అన్యం పొందేవారు, కానీ పసి పిల్లలు అఘాయిత్యాలకు గురవుతున్నారు. చివరికి కొందరు కామంతో మానసిక వికలాంగులకు సైతం కూడా వదలడం లేదు. ఇలాంటి దారుణ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలంలో చోటు చేసుకుంది. ఈ నెల 10న అనారోగ్యంతో బాధపడుతున్న మానసిక వికలాంగురాలైన బాలికను కుటుంబ సభ్యులు నర్సాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లగా సంచలన విషయాలు వెలుగు చూస్తుంది. ఇక పూర్తి సమాచారం చూస్తే ఒక బాలిక పరిస్థితిని గమనించడం వైద్యులు టెస్టులు చేయగా ఆమె గర్భవతిగా నిర్ధారణ అయింది. అయితే బాలిక తనకేం జరిగిందో చెప్పుకోలేని పరిస్థితులు ఉండడం నర్సాపురం వైద్యాధికారులు ఐసిడిఎస్ అధికారులకు సమాచారం అందించారు. బాలిక సంరక్షణ బాధ్యతలను చేపట్టిన ఐసిడిఎస్ అధికారులు బాలిక ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ విషయంపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఐసిడిఎస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మానసిక వికలాంగులైన బాలికపై దారుణానికి పాల్పడ్డ నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఐసిడిఎస్ సెక్టార్ సూపర్వైజర్ డిమాండ్ చేశారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్ముగూడెం మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటన గురించి కూడా పూర్తి అప్డేట్స్ని అందించడానికి మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. సో ఉపేందర్, చెప్పండి, మానసిక వికలాంగులైన బాలికను కూడా వదలకుండా ఇలాంటి దుర్మార్గులు సమాజంలో ఉన్నారనే దానికి ఇది ఒక ఘటన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి అసలు? వరుణ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడు మండలానికి చెందినటువంటి ఒక మానసిక వికలాంగులపై సమీప బంధువు ఒకరు అత్యాచారం చేసి గర్భిణి చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం లభించింది. అందు గత కొద్ది రోజులుగా తను పూర్తిగా మానసికంగా ఇబ్బంది అవుతూ కళ్ళు తిరిగి కింద పడిపోయినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు, అంటే ప్రధానంగా తండ్రి సమక్షంలో తన యొక్క జీవనాన్ని కొనసాగిస్తుంది. తండ్రి ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ 8 నెలల గర్భవతిగా అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి డాక్టర్లు నిర్ధారించారు. దీంతో అసలు జరిగిన సంఘటన ఏంటి అనేటువంటిది ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయిన ఆ పిల్లని ఆసుపత్రికి తీసుకెళ్లగానే అక్కడ జరిగినటువంటి రిజల్ట్ ఒక డిఫరెంట్ రావడంతో తండ్రి కూడా హవాక్ అయినటువంటి సంఘటన కనబడతా ఉంది. అంటే బాలిక పూర్తిగా మానసిక వికలాంగురాలైనప్పటికీ అక్కడ గర్భవతిగా చేర్చడంతో పూర్తి స్థాయిలో ఒక్కసారిగా అక్కడ ఏం జరిగింది అనేటువంటి విషయం కూడా బెంబేలెత్తినటువంటి సంఘటన ఉంది. అయితే మానసిక వికలాంగులకు సంబంధించి తనకి ఏం జరిగిందో కూడా తెలియనటువంటి అమాయక లక్షణాలతో ఉండటంతో ఆ కుటుంబీకులకు సంబంధించి ఆమె ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాక
తను ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి ఒక అమాయక స్థితిలో ఉండిపోవడంతో అక్కడ ఉన్నటువంటి ఐసీడీఎస్ అధికారులకు అక్కడ డాక్టర్లు సమాచారం అందించారు. రంగంలో దిగినటువంటి ఐసీడీఎస్ అధికారులు ఏం జరిగింది అనేటువంటి పద్ధతిలో కోణంలో పరిశీలించగా అక్కడ కుటుంబ సభ్యులు ఎవరు కూడా పూర్తి స్థాయిలో పిటిషన్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇవ్వడం కానీ ఈ విషయాన్ని బయటకు రాకోకుండా ఉండేందుకోసం చివరిసారి ప్రయత్నం చేస్తారు. అయితే చివరిగా అధికారుల యొక్క ఏదైతే కీలకమైనటువంటి వాళ్ళ వృత్తి ఉందో ఆ వృత్తిని బేస్ చేసుకొని ఐసీడీఎస్ అధికారులే సుమోటుగా తీసుకొని అధికారులు పూర్తిగా కేసు పిటిషన్ కి సంబంధించి స్టేషన్లో దుమ్మగూడెం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా విచారణ చేపట్టారు. ప్రస్తుతం అక్కడ సమీప బంధువుతో పాటు అక్కడ చుట్టుపక్కల సంచరిస్తున్నటువంటి యువకులు ఎవరు ఏంటి అనేది కూడా ఆ కోణంలో కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. కొద్ది రోజుల్లో పూర్తి స్థాయి వివరాలు వచ్చే అవకాశం కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకున్నప్పుడు మానసిక వికరాంగురాన్ని కూడా చూడకోకుండా కామంతో కళ్ళుకు మూసిపోయినటువంటి యువకులు కొద్దిమంది ఆమెపై అత్యాచారం చేయడం పట్ల కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం సంబంధించి స్థానిక గ్రామ ప్రజల నుంచి వ్యక్తమవుతా ఉంది. అక్కడ ఏం జరిగింది, ఈ సంఘటనకు గల కారణమైన ఎవరైనా సరే ఖచ్చితంగా శిక్షించాలని చెప్పేసేటువంటి కూడా అక్కడ స్థానిక మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తొలుత మానసిక వికలాంగురాలకు సంబంధించి తనని సెక్యూరిటీ సంరక్షణ నిమిత్తం ఖమ్మంలో ఉన్నటువంటి అన్నం సేవ ఫౌండేషన్ కి తరలించాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ అధికారులకు సంబంధించి నిండు గర్భిణి కావడంతో కూడా స్థానిక ప్రాథమిక వైద్యశాలలోనే ప్రస్తుతం చికిత్స అందిస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. రైట్. ప్రస్తుతానికి మరి ఆ బాలిక యొక్క సంరక్షణ తల్లిదండ్రులు అయితే పూర్తిగా వాళ్ళు మీడియా ముఖంగా అదేవిధంగా పోలీసులు కంప్లైంట్ ఇవ్వడానికి రావట్లేదు కాబట్టి మరి పూర్తి సంరక్షణ ఎవరు తీసుకునే బాధ్యతలు చేపట్టారు ఉపేందర్? వరుణ్ పూర్తిగా ప్రస్తుతం ఐసీడీఎస్ అధికారులకు సంబంధించి ఆ మానసిక వికలాంగురాలకు సంబంధించినటువంటి పర్యవేక్షణలో పూర్తి బాధ్యత అక్కడ ఉన్నటువంటి అధికారులు తీసుకున్నారు. తండ్రి కూడా ఏం జరిగింది నా కూతురుకు అని చెప్పేసి అనేటువంటిది కూడా ప్రధానంగా బెంబెలెత్తిపోతున్నారు. మొదటి నుంచి చిన్న వయసులోనే భార్య భర్తల మధ్య విడాకులైపోయి మానసిక వికలాంగురాలు సాదుకుంటూ తండ్రి జీవనం కొనసాగిస్తా ఉన్నారు. అయితే తండ్రి పూర్తిగా బాధ్యత తీసుకుంటున్నారు. కానీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మాత్రం వైద్యాధికారులతో పాటు అదనంగా ఉన్నటువంటి ఐసీడీఎస్ అధికారులు మాత్రం చొరవతోటి ఆ బాలికకు సంబంధించి ప్రస్తుతం చికిత్స అందిస్తున్న నేపథ్యం కనబడుతా ఉంది. ఏదేమైనా సరే నిండు గర్భిణీ స్త్రీ కావడంతో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలా, దీని కారకులు ఎవరైనటువంటి కూడా కొనలో కూడా పోలీసులు కూడా విచారణ చేపట్టారు. కారకులు ఎవరైనా సరే ఖచ్చితంగా దీనిపై కఠినంగా చర్యలు తీసుకునే అవకాశం మొత్తానికి అయితే కనబడుతా ఉంది. రైట్. థ్యాంక్ యూ ఉపేందర్ ఫర్ ది క్లియర్ అప్డేట్. ఒక అమ్మాయి ఇట్లా గర్భిణి అనే విషయము చెప్పారు. ఈ అమ్మాయి ఎవరు అని మేము వెళ్ళి విచారణ చేసాము, ఎక్కడ ఏంటి అనేది. నడికుడిలో ఈ అమ్మాయి అన్నమాట. వాళ్ళ ఆ విలేజ్ లో వెళ్ళి ఆ అమ్మాయిని పరిశీలించగా ఆమె ఎంఆర్ మెంటలీ రిలేటెడ్ పర్సన్. సో ఆమె తన పనులు కూడా ఏమి చేసుకోలేని స్థితి ఆమెది. మాటలు కూడా ఎక్కువ మాట్లాడదు. ఆరింట్లో వాళ్ళ నాన్న ఆమె ఇద్దరు మాత్రమే ఉంటారు. తల్లి కూడా లేదు తనకి. చిన్నప్పుడే తను పుట్టిన వెంటనే తల్లి కూడా వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి తండ్రి సంరక్షణలోనే ఉన్నది. ఇప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి అయితే ఏడో నెల ప్రెగ్నెన్సీ. ఆమెకు డెలివరీ డేట్ కూడా నెక్స్ట్ September 11 అట్లా చెప్పారు స్కానింగ్ లో వచ్చిన డేట్. ప్రస్తుతానికి అయితే ఆ అమ్మాయికి మేము అక్కడికి వెళ్ళి మిగతా చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడాము. వాళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్కువ అమ్మాయి తండ్రితోనే ఉంటుంది, ఎవరిని కూడా ముట్టుకొనివ్వదు, ఎవరు కూడా వాళ్ళ ఇంటికి రారు, ఎవరితో కూడా అమ్మాయి ఎక్కువగా మాట్లాడదు, తండ్రి మీదనే ఎక్కువ ఆధారపడి ఉంటది అని చెప్పడం జరిగింది. ఇప్పుడు అమ్మాయికి మేము ప్రస్తుతానికైతే అన్ని ఆమెకి టైంకి భోజనము, అలాగే మెడికల్ కి సంబంధించిన హెల్త్ చెకప్స్ ఎప్పటికప్పుడు, ఆమెకు బ్లడ్ కూడా తక్కువ ఉన్నది. సో దానికి సంబంధించి కూడా ఫ్రూట్స్ మా అంగన్వాడి నుంచి కూడా ఆమెకి అన్ని 6 లక్షల భోజనం అన్ని కూడా ఇస్తూ ఉన్నాము. ప్రస్తుతానికైతే అమ్మాయి మంచిగానే ఉన్నది, హెల్త్ చెకప్స్ రెగ్యులర్ గా చూసుకుంటూ. కాకపోతే ఇదంతా ఎవరి వల్ల అమ్మాయికి ఇలా అవ్వడానికి గల కారణం ఏంటి అనేది మేము పోలీస్